నమస్తే అమ్మ, మీ పేరు? వెంకటరామ. అమ్మ మీ రెల్లి వీధమ్మా? కుంచులమ్మ గుడి. కుంచులమ్మ గుడి. అమ్మాయి రాజు మా అబ్బాయి. అమ్మ ఇప్పుడున్న ప్రభుత్వ పాలన ఎలా ఉందమ్మా? పాలన అంటే పర్వాలేదు. పడినోళ్ళు ఒకలాగా ఉంటారు, పడిపోయినోళ్ళు ఒకలాగా ఉంటారు. కానీ ఇప్పుడు పరిపాలన బాగానే ఉంది. ఊరికి మాకు డబ్బు ఇస్తున్నారని కాదు, ముందు నుంచి మాకు పక్క కాంగ్రెస్ లాగా ఒక్కటి పార్టీ మారడము. ఇప్పుడు ఈ బాబు పరపలేదు, ఏమి లోటుపాటు లేకుండా బాగానే అన్ని సక్రమంగా జరుగుతుంది. ఇది అది లేదని లేకుండా ఒకటి కరెంటు బిల్లు కోసమే కొద్దిగా. మీకేం నచ్చిందమ్మా అసలు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏం నచ్చింది? ఇది జగన్ బాబు మాత్రం పక్కన మాకు నచ్చింది. మరి ఎవరి దృష్టిలో ఎలా ఉందో అది మనకు తెలియదు. అయితే రానున్న ఎన్నికల్లో ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? జగన్ బాబుకే. ఎవరు గెలిస్తే ఆంధ్రప్రదేశ్కి బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ బాబు గెలిస్తే పర్వాలేదు. అంతేగాని మరొకలాగే లేదు. డబ్బు ఇస్తున్నారు లేదని కాదు, మన ముందు నుంచి అదే పరిపాలన. 3 తరాలు మారింది, చాలా తరాలు మారినాం. పక్క ఇదే వైఎస్ బాబు వచ్చినప్పుడు సూర్యయ్య వీళ్ళందరూ పరిపాలించి ఆ బాబు తిరిగిపోవడమే కారణమే వేరే పార్టీ పెట్టుకున్నారు. వాళ్ళకి ఆ నాన్నగారు దీన్ని ఇస్తే ఇంకా బాగుంది, కానీ వీడిపోవడమే వేరే పార్టీ పెట్టుకున్నారు. అంతేగాని ఏమి ఆ పార్టీ మీద నేను గెలవాలి చెయ్యాలని అసలు లేదు. అతను గెలవాలని పట్టుదల మీద మా నాన్నగారు ఇవ్వలేదని మీద ఇండిపెండెంట్గా నిలబడ్డారు. అది పైకి వచ్చింది అంతే. మనకి పెన్షన్ కోసము పొద్దున్న 6ంటికి వెళ్ళి ఎక్కడ స్టేడియము, ఎక్కడ ఎలిమెంటరీ స్కూల్లో అదంతా తిరిగి టిఫిన్ లేకుండా లైన్ కాసేవారు. ఇప్పుడు అలా కాదు, మనకి 6ంటి అవ్వకముందే మన దగ్గర గడప దగ్గరికి వచ్చి ఇస్తున్నారు. అది మాకు రాసి వస్తుంది ఇంటి ముందుకి అన్నీ పర్వాలేదు. మరి ఎవరు ఎలాగున్నారో ఈ పరిపాలన మాత్రం పక్క నిజం. అమ్మ మీ పేరు? అమ్మ ఏ ఏరియా అమ్మ మీది? అమ్మ ఇప్పుడున్న పరిపాలన ఎలా ఉందమ్మా అసలు? మీకేమనిపిస్తుంది? నచ్చిందా నచ్చదా? ఏంటమ్మా ఏం నచ్చింది మీకు అసలు? ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏం నచ్చింది? పిల్లలకి డబ్బులు ఖాళీ ఫీజులో వేస్తున్నారు. పింఛని గిన్నాలు ఎక్కడికో పరిగెత్తేవారు ఇంటికాడి తెచ్చిస్తున్నారు. మంచిగా అయితే రానున్న ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మీరు జగన్ కోరుకుంటున్నారు. అయితే మిగతా వాళ్ళు కూడా ఇలాంటి పథకాలు ఇస్తాము, మీ ఇంటి వద్దకే అన్ని పాలన చేస్తాం అంటున్నారు. మరి మీరు జగన్ని ఎందుకు కోరుకుంటున్నారు? పిల్లలు ఆటో వాళ్ళకి గట్రా డబ్బులు వేసేవారు కాదు, ఇప్పుడు వేస్తున్నారు. పిల్లలు ఖాళీ ఫీజులు 2 ఉంటే ఒకరికి వేస్తున్నారు కదా. అన్ని బాగానే పరిపాలిస్తున్నారు. అతను వచ్చినప్పుడు నుంచి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇచ్చారు. బాగానే. నా పేరు ఏనుగుల మసూదన్ నాయుడు. ఏ ఊరన్నా మీది? సొంతూరు నారావలపల్లి. మన ఇల్లు కూడా ఆనే కట్టుకో ఉన్నాము. 2024లో ఎవరికి వేస్తారన్న ఓటు? 2024లో వైఎస్ఆర్ పార్టీకి వేస్తాం. దేనికని? ఎందుకంటే ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం జరుగుతూ ఉంది. దానివల్ల మనం ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయాలి. అంటే మీరు నారావారిపల్లి అన్నారు కదా, నారావారిపల్లి అంటే చంద్రబాబు నాయుడు సొంతూరు. అవును, మరి ఆయనకి వేయాలి కదా. అంటే ఇప్పుడు అదేమి పాకిస్తాన్ కాదు కదా, ఆయన ఉండొచ్చు నేను ఉండొచ్చు. ఇప్పుడు రాజ్యాంగం కల్పించింది ఎక్కడైనా ఇల్లు కట్టుకోవచ్చు అని. నేను ఇల్లు కట్టుకునేది మా పక్కన కట్టలేదు, ఆ పక్కన కట్టినాడు, ఈ పక్కన కట్టినాడు అని మాట్లాడినారు. అది కరెక్ట్ కాదు కదా. రాజ్యాంగంలో ప్రతి మనిషి ఎక్కడైనా బతకచ్చు కదా. ఓటు వాడు హక్కు ఎవరికైనా వేయచ్చు. కాబట్టి మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తాం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు, ఎంతో అభివృద్ధి. ఈరోజు తిరుపతిలో సుమారు 1700 కోట్లు ప్రజలకి చిన్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. ఒక్కొక్క వార్డుకు సుమారు 35 కోట్లు డబ్బు వచ్చింది. చంద్రబాబు నాయుడు ఏ రోజైనా వార్డులో డబ్బు ఇచ్చాడా? ఎవరికైనా సేవ చేసినాడా? సంక్షేమ పథకాలు ఏమైనా పెట్టాడా? మొత్తం మాట్లాడితే అమరావతి అమరావతి అమరావతి. అమరావతి ఎవరికి కావాలండి? ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది ఆఫీసు.
మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు మేము కలిసి జగన్ ఓడిచ్చేస్తా ఉంటున్నారు. ఒకటి చెప్తా ఉన్నాను నేను, పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు నాయుడు కాదు, ఇంకా 10 పార్టీలు కలవని ఎటువంటి పరిస్థితుల్లో గెలిచే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి 2024లో అవుతాడు. తిరుపతి నియోజకవర్గంలో అభినయ్ రెడ్డి కనీసం 50,000 మెజార్టీతో ఎమ్మెల్యే అవుతాడు. మరి ఇప్పుడు ఈయన లోకేష్ పాదయాత్ర చేశాడు కదా, ఈ పాదయాత్రతో ఒకటి ఆలోచన చేయండి, పార్టీ పుంజుకునింది అంటున్నాడు. ఒకటి ఆలోచన చేయండి, మనుషులు తోలితే ఎవరికైనా వస్తారు రోడ్లలోకి. ఆ మాది పాదయాత్ర జరిగింది. రెండోది ఏమంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఎక్కడ గ్యాప్ లేదు. ఈయన 100 రోజులు అంటే 3 నెలలు రెస్ట్ తీసుకున్నాడు, మళ్ళీ కొంచెం దూరం నడిచినాడు. మర్చింది ఏంది, శ్రీకాకుళం అన్నాడు, విజయనగరం అన్నాడు, లాస్ట్లో ఈరోజు వైజాగ్లో నిలిపేసినాడు. ఎంతసేపు గెలవడానికి కుట్రలు కుతంత్రాలు, ఇట్ట మా చిరంజీవి పవన్ కళ్యాణ్ కలుపుకొని కుట్రలు కుతంత్రాలతో గెలవాలంటారు. కానీ నువ్వు సంక్షేమం నువ్వు ఏం చేస్తావు చెప్పు. నేను ఇస్తాను అమ్మఒడి అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అమ్మఒడి నువ్వు 2014లో రైతులు రుణమాఫీ చేస్తానని ఎంత మోసం చేసినాడు తెలుసా? ఆయన ఏంది సంక్షేమ పథకాలు పెట్టేది, నేను ఇస్తాను, మహిళా సాధికారిక సంస్థ అంటాడు. మహిళలకు ఏమి ఇచ్చినాడు చెప్పు? లాస్ట్లో పసుపు కుంకుమ కింద రాష్ట్రంలో ఉన్న డబ్బంతా తీసుకొచ్చి పసుపు కుంకానికి ఇచ్చినాడు. ఆ రోజు ఒక్క కార్పొరేషన్లో కూడా ₹1 లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మొత్తం అప్పులు కుప్పలుగా ఉన్నాయి. అటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఘాట్లో పెట్టాడు రాష్ట్రాన్ని. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి. మీరు ఒకటి చూడండి, తిరుపతి ఎంత అభివృద్ధి అయిందో నువ్వు ఆలోచన చేయండి. ఈరోజు ఇదేదో వాటికన్ సిటీ మాదిరి ఉంది తిరుపతి. ఓకే అన్న, ఇప్పుడు నారావారిపల్లి అన్నారు, మీరేమో చంద్రబాబు నాయుడుకి ఏమన్నా బంధువు అవుతారా? నేను బంధువు కాదు, మా వాళ్ళు నారావాళ్ళు, మేము వేనుగోళ్ళు. నేను ల్యాండ్ కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకున్నాను. కొన్ని కారణాల వల్ల నష్టపోయినాను కాబట్టి నేను కొన్ని కారణాల వల్ల అది పూర్తి చేయలేకుండా అట్లే ఉంది ఇల్లు, 80% కట్టుకుని. కాబట్టి అది నా ఇష్టం. అది నేను అయితే ఒకటన్నా చెప్పండి. నాయుడు అన్నారు, చంద్రబాబు నాయుడు కూడా నాయుడే కదా, మరి కమ్మ వాళ్ళందరూ ఒకటయ్యారు, మీరు ఎందుకు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు? నేను ఒకటి చెప్తున్నాను సోదరా, రాష్ట్రంలో ఏ కమ్మ వాడికి కానీ కమ్మ సామాజిక వర్గానికి కానీ జగన్మోహన్ రెడ్డి చెడ్డ చేస్తుంటే చెప్పండి. కాబట్టి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేయలేదు కదా. ఒకవేళ మనకు రాకపోయి ఉండొచ్చు, బీద వాళ్ళకంతా ప్రజా సంక్షేమం చేసినాడు కదా, అభివృద్ధి చేసినాడు కదా, సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు కదా. ఎవరండి ఒక్కొక్క ఇంట్లో 50,000 ₹1,00,000 ఒక్కొక్క ఇంటికి ఇచ్చుండేది? నేను కమ్మ సామాజిక వర్గాన్ని కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల వల్లనే నేను జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలనుకున్నాను. నేను, నా బంధువులు, నా స్నేహితులు నాకు ఎంత వీలుంటే అంత ఓట్లు వేయిస్తాను నేను. తిరుపతి నుంచి చిన్నపిల్లలప్పటి నుంచి నా కూతుర్లు చిన్నపిల్లలప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము, ఇక్కడే బతుకుతా ఉన్నాము, ఇక్కడే పింఛన్కి రాసుకుని పింఛన్ అందబడింది. 2024లో ఎవరికి వేస్తామ్మా ఓటు? జగనన్నకి. దేనికని? జగనన్నకి వేసాను. దేనికని ఆయనకి వేయాలనుకోండి అంటే ఆయన పథకాల గురించి నాకు మేలు చేసినాడు. ఆయన తరపున నేను బాగుపడుతున్నాను. ఇక్కడ మిగతా పథకాలు అందుబాటు అయినాయి. పింఛని 40 ఏళ్ళది అందుబాటు అయింది. మా జగనన్న గెలుచుకుంటాను. చంద్రబాబు నాయుడు నేను ఇస్తాను పథకాలు అంటున్నాడు. లేదు, మేము చంద్రబాబు నాయుడుకి వేయము, మాకు జగనన్నే కావాలి. ఇంపార్టెంట్. ఎందుకంటే మాకు పథకాలు చాలా మేలు చేసినాడు లేడీస్కి. చంద్రబాబు నాయుడుకి ఎందుకు? ఎందుకంటే ఆయన మేలు చేయలేదు మాకు. ఆయన ఎక్కి చాలా ఏళ్ళ నుంచి ఉన్నాడు కానీ మాకేం పథకాలు ఇవ్వలేదు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఏది ఇంపార్టెంట్గా నాకు దొరకలేదు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ నాకు వయసు ఆయన ఎక్కిన తర్వాతే నాకు దొరికినాయి సార్. భలే కష్టాలు అనుభరించాను. కొబ్బరి చిప్పలు కొట్టి నేను పొయ్యి మంటేసి వంట చేసుకొని భలే అగసాట్లు పడినాను సార్. భలే ఇబ్బందులు పడినాను.
వాళ్ళ నాయన ఎక్కిన తర్వాత నాకు ఇవి దొరికినాయి సార్. నా పేరు పి రమాదేవి, ఏ ఊరు? తిరుపతి 26వ వార్డు. 2024లో ఎవరికి వేస్తావు అక్క ఓటు? నేను జగన్ అన్నకే వేస్తాను నాయనా. అందరికి చెప్పించి కూడా జగన్ అన్నకి వేయమంటాను. దేనికని? ఆయన మంచి పథకాలు చేస్తా ఉన్నాడు, దానివల్ల జగన్ కి ఓటేస్తాం నాయనా. మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తాను పథకాలు అంటున్నాడు. వాళ్ళని చూసి ఎవరు ఏమారేది లేదు. ఇన్ని రోజులు చేసింది చాలు చంద్రబాబు. జగన్ అన్న చేసే పథకాలకు అందరికి చెప్పించి మేము ఆయనకే ఓటేస్తాము. నేను ఇంట్లో అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానంటున్నాడు. ఈడు ఇప్పుడు జగన్ అన్న ఇస్తా ఉన్నాడు కదా, ఆయన నేను ఇస్తానంటున్నాడు కదా. ఇస్తే కూడా ఏమో దేనికని? ఆయన చూసి జగన్ అన్న చూసి కాపీ కొడతా ఉన్నాడు కదా ఇంతకు ముందు ఇచ్చేది. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరం కలిస్తే జగన్ ని ఓడిచ్చేస్తాం. ఎవరు ఓడించలేరు. ఆ పవన్ కళ్యాణ్ ఒక మెంట్లోడు, అవన్నీ చేరుకొని వాళ్ళతో మాట్లాడేసి ఇది చేస్తాం అది చేస్తామంటే మేము ఒప్పుకుంటామా? మరి ఆయన లోకేష్ పాదయాత్ర చేశాడు. చెయ్యని ఎన్ని పాదయాత్రలు చేస్తే వాళ్ళు ఏమి చేయిస్తారా? వాళ్ళు బాగా బండారం అంతా బట్టబయలు అవుతా ఉంది కదా ఇప్పుడు పాదయాత్రలు చేస్తే కూడా. 2024లో జగన్ అన్నకే వేస్తాము ఓటు. ఇంకా మా పక్కన అక్కన మా బంధువులకంతా చెప్పి జగన్ అన్నకే ఓటు వేపిస్తాము.